కంపెనీని ఇక్కడికి రప్పించి జాబ్ ఫేర్ పెడితే ఒకటే రోజు 700 ఉద్యోగాలు నేను సృష్టించగలిగానంటే నాకు ఇంకా బోల్డ్ కంపెనీలు మీరు గెలిపిస్తే నన్ను గెలిపించినందువల్ల కంపెనీల పైన నేను వెళ్ళి మాట్లాడడానికి అవకాశం ఉంది. నన్ను వాళ్ళు నమ్మారు, గెలిపించారు. మీ యొక్క ఫండ్స్తో నాకు ఇలా చేయాలని అడిగితే నేను చెప్తున్నాను, పక్కా సాధిస్తాను. నాకు వాళ్ళందరితో మాట తీసుకున్నాను, గెలిచి వస్తే వాళ్ళందరితో మాట తీసుకున్నాను, నేను చేస్తాను. కాబట్టి నేనేమి గాలి మాటలు ఉత్తుత్తి మాటలు మాట్లాడుతున్నాను. కాబట్టి నా వల్ల 35,000 గడపలు ₹1,00,000 5 ఏళ్లకి ఆదా చేసుకుంటారు. అంతేకాదు, నేనున్నా లేకపోయినా అది సకాలంలో అలా నిర్వర్తించేలాగా మినిమం ఈ భూమి మీద నేను 20 ఏళ్ళు ఉంటానని ఆ 20 ఏళ్ళు నేను అప్పుడప్పుడు వచ్చి చూసుకున్నా, ఇక్కడే ఉన్నా, ఏం చేసినా ప్రతి 5 ఏళ్లకి వాళ్ళకి ₹1,00,000 మిగులుతుంది. అంటే సగటున నేను ఒక కుటుంబానికి నెలకి ₹17,500 వాళ్ళకి నేను ఇస్తున్నాను. ఈరోజు వీళ్ళు ఇచ్చే 2,000 ఒక్కసారి ఇస్తారు, రోజుకి ₹10 పుష్టేసినట్టు వేస్తారు, ఓట్లు వేయండి అంటారు. వాడు దర్జాలు ఒకళ్ళు, కబ్జాలు ఒకళ్ళు వెళ్తుంటారు. కానీ నేను అలా కాదు, ప్రతి నెల ₹1,750 వాళ్ళ ఇంటికి మిగులుతుంది నా వల్ల. ఒక స్త్రీ చేతిలో అది ఒక స్త్రీధనంలాగా ₹1,750 మిగులుతుంది. ఇలా లెక్కేసుకుంటే వాళ్ళకంటే నేను ₹1,00,000 ఇచ్చినట్టు 5 ఏళ్ళకి. వాళ్ళు 5 ఏళ్ళకి కలిపి 2,000 ముష్టి పడేశారు. నేను 5 ఏళ్ళకి కలిపి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, నేను వాళ్ళకి లబ్ధి చేకూరుస్తున్నాను. కాబట్టి తప్పకుండా విద్యులందరూ ఆలోచన చేయండి, వాళ్ళకి తెలియచేయండి. అంటే ప్రభుత్వం సహకారం లేకుండా మీరు కోర్టులో ఖర్చైనా పెట్టి మల్టీ స్పెషల్ హాస్పిటల్ డెవలప్ చేస్తాం తెలిస్తే అదేనా సార్? లేదు, నేను ప్రభుత్వము సహకారం లేకుండా ప్రభుత్వం ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి. విద్య, వైద్యము, రవాణా, నీరు, ఇటువంటి మౌలికమైన వసతులు ప్రభుత్వం టేకప్ చేయాలి. ప్రభుత్వం యొక్క మెడలు వంచైనా సరే, అది ఎన్ని కోట్లు ఖర్చైనా అద్భుతమైనటువంటి పరికరాలు, సూపర్ స్పెషాలిటీ అని అంటే ఆ స్థాయిలో అక్కడ అన్ని అందుబాటులో ఉండేలాగా నేను తయారు చేయడమే కాకుండా దాంట్లో నేను వేలు పెట్టకుండా ఊరిలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల్ని, మంచి మేధావుల్ని, డాక్టర్లని ఒక కమిటీ లాగా, ఇండిపెండెంట్ బాడీ లాగా తయారు చేసి వాళ్ళ పర్యవేక్షణలో అది అద్భుతంగా నడిచేలా కూడా వ్యవస్థ ఏర్పాటు చేస్తాను. మళ్ళీ తీసుకెళ్ళి దాన్ని గాలి కుదిరేది, ఖచ్చితంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తాను. స్వామీజీ మకంలో ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది అని ర్యాలీ తర్వాత నేను కొద్దిగా ఆవేశంగా మాట్లాడాను. అంటే వర్షాలు చిన్న చిన్న చినుకులు పడి ఆగిపోయాయి కదా, కొద్దిగా అంతకంటే కొంచెం ఆవేశంగా మీరు పచ్చ జెండా ఊరి నుంచి తొలగిపోతారా నాకు నిరూపిస్తే అని అనే మాట అన్నారు. బట్ అయితే వాళ్ళ అట్లా ఎవరైనా చేసిన వాళ్ళ మీద ఆధారాలు ఏమన్నా ఉన్నాయా? చెప్తాను. ఇప్పుడు నాతో చెప్పిన వాళ్ళందరూ కూడా, నాతో చెప్పిన వాళ్ళే ఆధారాలు. వాళ్ళందరూ నాకు వచ్చి ఇలా చెప్తున్నారండి, మేము బయటికి వెళ్తుంటే మా అందరికీ స్వామీజీనే మాకు ఇష్టం, కానీ ఇలా స్వామీజీ మీద వస్తుంది అని వాళ్ళు కావాలని ఒక డౌట్ పుట్టించారు, కావాలని చేశారు. నాకు తెలుసు రాజకీయంలో ఇవన్నీ సహజం, కానీ ఒక సాధువుతో అలాంటి ఆటలాడదు, ఇంకో రాజకీయ నాయకుడితో ఆటలాడదు. కాబట్టి నా పట్ల అలా మాట్లాడినప్పుడు నేను స్పష్టంగా చెప్పాను, నా కన్న తల్లి మీద ఒట్టేస్తున్నాను, నేను కట్టిన కాషాయం మీద ఒట్టేస్తున్నాను, నేనే డబ్బుకు అమ్ముడుకోవాలనుకుంటే ఈరోజు రాజకీయంలో రానక్కర్లా. నాకు కోటాను కోట్ల డబ్బులు ఇవ్వడానికి అందరూ సిద్ధమయ్యారు, ముఖ్యమంత్రులు, నాయకులు అందరూ. నెవరు నేను ముట్టలేదు, ఎప్పుడూ ముట్టలేదు. ఈ రోజుకి నా దగ్గర నా బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే నేను మీకు మీడియా ముఖంగా చెప్తున్నాను, నేను రాజకీయంగా ఇలా అడుగు వేసిన తర్వాత చాలామంది డబ్బులు తెస్తే నాకు వద్దు, నాకు ఎవరి డబ్బు వద్దు. ఎందుకంటే మీ డబ్బు యాగానికి వాడండి, మీ డబ్బు ఒక గుడికి వాడండి, మీ డబ్బు ఒక ధర్మానికి వాడండి, లేదా ఒక స్కూల్కి కట్టండి. నేను రాజకీయంలో నేను అడుగు పెట్టాను, ఇది నా నిర్ణయం, నా అభిప్రాయం. కాబట్టి నేను అప్పు తెచ్చుకున్నాను, ఒక వ్యక్తితో మాట్లాడి నేను అప్పు తెచ్చుకున్నాను, లోన్ కింద. నాకు 2 అప్పు ఇచ్చారు, 20 లక్షల రూపాయలు నాకు అప్పు ఇచ్చారు, నా అకౌంట్లో ఉంది. అయితే నాకు ఖర్చు అయింది 14 లక్షలు 15 లక్షలు ఖర్చు అయింది. ఒకవేళ నేను గెలిచినా ఓడినా, నేను ఓడడం అనేది లేదు, నేను గెలుస్తున్నాను. గెలిచినా సరే, ఏదైనా సరే, ఆ మిగతా 5 లక్షలు దీని నిమిత్తం తెచ్చిన డబ్బు ఇక్కడే ఆ గణేష్ సరోవరానికి ఇచ్చే వెళ్ళిపోతా. ఒకవేళ వెళ్ళాలి, ఇక్కడే ఉండాల్సి వచ్చిన 5 లక్షలు ఇక్కడే ఆ గణేష్ సరోవరానికి వేస్తాను. నాకు మొన్న కొంతమంది వచ్చి అడిగారు, మాకు గుడి కట్టాము, మాకు సరిగ్గా స్లాబులు లేవు, మాకు అది లేదన్నారు.
నేనేం ఆలోచించలేదు. నేను వాళ్ళకి చెప్పా, ఓట్లనే ఆలోచన పక్కన పెట్టండి, దేవుడికి చేసి ఓట్లేమని అడగడం నా సంస్కారం కాదని చాకలి పేటలో నేను వాళ్ళకి షెడ్ వేయించాను. వాళ్ళందరూ అడిగినట్టు మాకు డబ్బు వద్దు, మాకు దేవుడికి ఇది కావాలన్నారు. అలాంటి భక్తుల కోసం మనం చేయకపోతే ఎవరికి చేస్తాను? కాబట్టి నా యొక్క ఆలోచన, నాకు తిప్పి కొడితే నాకు 14 లక్షలు ఖర్చు అయింది. అది కూడా భోజనాలు, ప్యాంప్లెట్, ఈ ఆటోలు ఖర్చు, లేకపోతే ఇంకోటి అంతే. పెడుతున్నాం ఖచ్చితంగా పెడుతున్నాం. అంటే మొత్తం బూత్ వైజ్ పెడుతున్నాము. తప్పకుండా మేము పోల్ మేనేజ్మెంట్ కూడా కరెక్ట్గా చేస్తున్నాము. అన్నిటికంటే మీడియా మేనేజ్మెంట్ నాకు కొద్దిగా వెనకబడున్నాను నేను. మీడియా వాళ్ళే దాన్ని చొరవ తీసుకుని చేయగలిగితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే పేదవాడి పక్షాన లేదా ఒక అభివృద్ధి చేయాలని ఒక నిజాయితీ పరుడి పక్షాన మీడియా ఇంకా స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకొని నిలబడాల్సిన వాళ్ళు. ఎందుకంటే మార్పు కావాలి, మంచి మార్పు రావాలని కోరుకునే మీడియాకి ఇది ఒక అవకాశం. ఆ మార్పుని స్వాగతించడానికి ఒక అవకాశం. నా జీవితం తెరిచుంచిన పుస్తకం నాకు ఇప్పటికీ నేను చెప్తున్నాను. అలాంటి ఆరోపణలు చేసినటువంటి టీడీపీలో కొందరు, అందరూ అనలేదు, నిన్న మాటల్లో కూడా మీరు గమనించారు, అందరూ నేను అనలేదు, కొందరు. ఎందుకంటే వాళ్ళ దందాలు ఎగిరిపోతాయి అనే భయం ఉంటుంది వాళ్ళు. కానీ వాళ్ళు ఆ భయపడ్డా నన్ను అలా మాట్లాడాల్సిన పని లేదు. అందుకనే నేను వెంటనే, అంటే క్యారెక్టర్ అసాసినేషన్ అనేది రాజకీయాలు ఈరోజు చాలా సులభంగా జరిగిపోతుంది. అసెంబ్లీలో కూర్చుని ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి నీ పెళ్ళం ఎవరితోనో పోయిందని, ఈయనేమో నీ చెల్లెలు ఎవరితోనో పోయింది, నీ పెళ్ళం ఎవరితో పోయిందని. అసలు ఆ మాటలు వింటుంటే వ్యక్తిగత క్యారెక్టర్ అసాసినేషన్ కంటే ఇంట్లో వాళ్ళు కూడా లాభూర్చి మాట్లాడుతున్నారు. మహాభారతంలో ద్రౌపదిని మధ్యలో నిలబెట్టి చీరలాగిన దానికంటే ఘోరంగా జరుగుతుంది. కాబట్టి నేను స్ట్రాంగ్గా హెచ్చరించాల్సి. అందుకని అంటున్నా, ఒక కాషాయాన్ని హిందూపురం అసెంబ్లీకి కూర్చోబెట్టి వాళ్ళల్లో ఎలా సభా మర్యాద ఉండాలో నేను నేర్పుతాను. తిట్టి కాదు, వాళ్ళ కాళ్ళు పట్టుకో. ఎందుకంటే మన రాష్ట్రంలో ఆ స్త్రీ అవమానం అనేది మంచిది కాదు, నాశనం అయిపోతారు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే ఒక స్త్రీ గౌరవింపబడుతుందో, ఆదరణ పొందుతుందో ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. అందుకనే మనం దీన్ని అన్నింటినీ కూడా అమ్మవారిగా భావిస్తాం. గంగని గంగామాత అంటాం, తులసిమాత అంటాం, గోమాత అంటాం, భూమాత అంటాం. అలాంటిది ఒక స్త్రీకి అసెంబ్లీలో చండాలమైన మాటలు. అలాంటి వాళ్ళు దీనికి దిగజారని నా మీద పొరదేసే ప్రయత్నం. అందుకని నేను గట్టిగా ఇచ్చాను. నేనేమన్నాను, తిట్టలేదు వాళ్ళని. మీరు వస్తే, మీరు మనిషి అయి ఉంటే, రోషం ఉంటే, రక్తం ఉంటే, కడుపుకు అన్నం తింటుంటే, మీరు నాలిక కరెక్ట్గా ఉంటే రండి, ప్రతిజ్ఞ చేద్దాం. మీకు ఏ గుడి నమ్మకమో చెప్పండి, నేను వస్తాను, ఖచ్చితంగా చెప్తాను. కాబట్టి నేను ఇప్పుడు అలాంటి మాట మాట్లాడి మా కార్యకర్తల్లో మానసిక నైతికతను దెబ్బతీస్తుంటే నేను ఎలా ఊరుకుంటాను? నన్ను అన్నందుకు నేను బాధపడలేదు, మా కార్యకర్తలు బాధపడ్డారు. ఇలా అంటున్నారు, మేమేం చెప్పాలో తెలియట్లేదు, నేను చెప్పాల్సి వచ్చింది. కాబట్టి నా వైఖరి స్పష్టంగా ఉంటుంది, చాలా క్లారిటీతో ఉంటాను. లోపల నాకు ప్యూరిటీ కూడా ఉంది. నేను ఏదో చెయ్యాలనే ఒక తపనతో ఉన్నాను. ఏదో చేయాలంటే తెలియంది కాదు, బాగా తెలుసుకుని అధ్యయనం చేసి ఉన్నాను. 5 ఏళ్ళు నేను ఇక్కడ ఉండాలంటే 5 నెలలన్నా నేను పని చేయాలనుకుని 5 నెలలు తిరిగాను ఇక్కడ. అందుకని నా మేనిఫెస్టో నేను రిలీజ్ చేశాను. స్పష్టత ఉంది, నాకు ఏమి ఇబ్బంది లేదు. నేను ఉచిత కరెంటు 150 యూనిట్లు ఇస్తాను. ఉచిత తాగి మంచినీరు నేను ఏర్పాటు చేస్తాను. శివగంగ పేరిట గణేష సరోవరం కూడా పూర్తి చేస్తాను. హాస్పిటల్ నేను టార్గెట్ పెట్టుకున్నా రాగానే. ఎందుకంటే వీటన్నిటికంటే ముఖ్యం హాస్పిటల్. ఎందుకంటే జబ్బు వస్తే వాడికి నరకం, బాధ తట్టుకోలేడు. అందుకని నా ఫస్ట్ ప్రియారిటీ హాస్పిటల్ని ఎలాగన్నా సరే అద్భుతంగా తయారు చేయాలని నా కోరిక. ఇంటర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ అది కూడా చాలా ప్రధానం. కాబట్టి ఏది విడతల వారీగా దాని ప్రాధాన్యతను పెట్టుకుని నేను ఊరిలో అందరినీ కూర్చోబెట్టుకునే చేస్తాను. నా సొంత పెత్తనమని అహంకారంతో నేను చెయ్యను. ఎందుకంటే అగ్గిపెట్టి గుర్తు గెలిచింది కానీ స్వామిని కాదు. ప్రజలు అగ్గిపెట్టిని గౌరవించారని నేను నమ్ముతాను. కాబట్టి అందరినీ కూర్చోబెట్టుకుంటాను, మీడియాని కూడా కూర్చోబెట్టుకుంటాను. మీరందరూ సజెస్ట్ చేయండి, సలహాలు ఇవ్వండి. ఎందుకంటే ఇది మీ ఊరు. నేను ఇక్కడ ఎన్ని రోజులు ఉంటానో తెలియదు. బాగు చేసి మీకు నచ్చినట్టుగా చేసి పెట్టి వెళ్తానండి. ఇంతకంటే నాయకుడిని మీరు ఎక్కడ ఎంచుకుంటారో చూడండి. ఇలా మాట్లాడే వ్యక్తి ఉంటే, ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరైనా 1,00,000 కాదు మొత్తం 2 లక్షల ఓట్లు వాళ్ళకి వేయించేయండి.
నేనేం కాదను, నేనేమి బాధపడను. నాకు జయాపజయాలతో నాకు సంబంధం లేదు. కాబట్టి నేను నిర్ద్వంద్వంగా చెప్తున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను. అదృష్టవశాత్తు మీరు గెలిస్తే ఏ పార్టీకి మద్దతు పలుకుతారు సార్? స్వతంత్రంగా ఉంటారా, ఏదైనా పార్టీకి మద్దతు ఇస్తారా? అదృష్టవశాత్తు అంటే గెలుపుకోవటంలో ఉన్నటువంటి అదృష్టం ఇది. హిందూపురం యొక్క అదృష్టం నిజంగా మీరు అన్నట్టు ఖచ్చితంగా. ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థి మద్దతు పలకాలని నియమం లేదు, అర్థమైందా? మీరు అన్నట్టు మద్దతు పలకాల్సిన సమయం హిందూపురం వస్తుంది. హిందూపురం నిర్ణయిస్తే వాళ్ళే ముఖ్యమంత్రి అవ్వాల్సిన రోజు వస్తుందేమో. ఇద్దరికి చెరో 87 మళ్ళీ రాసుకోండి. చెరో 87 వచ్చి ఆగాలి. నేను కోరుకుంటున్నాను. హిందూపురం ముఖ్యమంత్రిని డిసైడ్ చేయాలి, నేను కాదు. మీకు అప్పచెప్తా, ఏం చేయమంటారండి. నేను డిసైడ్ చేయను. ఎందుకు నేను మీరు చెప్తే వింటానంటే, నేను 5 ఏళ్ళకు అనుకున్నది వాళ్ళు సంవత్సరంలో పూర్తి చేయగలరా? చచ్చినట్టు ఇక్కడే చేయాలి. అది మీకు వదులుతా, నేను తీసుకోని నిర్ణయం. ఎందుకంటే అగ్గిపెట్టె గుర్తుని గెలిపించుకోండి. మీరు ప్రమాణపూర్వకంగా చెప్తున్నా, మీకే ఓటింగ్ పెడతాను. మీరు ఏ పార్టీకి మద్దతు పలకమంటే ఆ పార్టీకే పలుకుతారు. మీరు మద్దతు పలకండి, సస్తారా వాళ్ళు ఈ కొట్టుకుని సావనంటే నేను మీరు ఏం చెప్తే అదే వింటాను. అది నా నిజాయితీ. ఏం చెప్పమంటారు చెప్పండి. నేను చాలా క్లారిటీతో, ఈ ఊరిలో అగ్గిపెట్టి గెలుస్తుంది కానీ స్వామీజీ కాదు. ఆ అగ్గిపెట్టె మీది, మీరు గెలుస్తుంది.